అసలు ఈ లెక్కలేంటి ఇవన్నీ చూస్తుంటే పోలీస్ అండ్ పోలీసింగ్ ఇంత దారుణంగా అంటే నేను ఎవరిని కొంతమంది చేసినా అందరినీ అంటారు డెఫినెట్గా. అసలు ఏంటి లెక్కలేంటి? మీరు ఆ డిపార్ట్మెంట్ నుంచే వచ్చారు, ఏమనిపిస్తుంది? ఇంత క్రైమ్ రేటా, ఇన్ని కేసెసా? అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా వ్యవహరించారని వారు కూడా అన్నారు. చంద్రిక గారు గుడ్ మార్నింగ్. అందరూ పార్టిసిపేట్స్ అందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. చూసాం కదమ్మా నిన్న చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ విత్ హోమ్ మినిస్టర్, డీజీపీ, అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్సు అండ్ ఆల్సో వాళ్ళు సిఐడి అడిషనల్ డీజీ అందరితోటి రివ్యూ చేశారు. టెలికాస్ట్ అయిపోయింది. దాంట్లో అన్నీ కూడా లెక్కలు వచ్చినాయి, అన్ని పేపర్లు కూడా పబ్లిష్ అయిపోయినాయి. ఇటు పబ్లిక్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. మనం ఇట్ ఈజ్ నోన్ ఫ్యాక్ట్ దట్ ఈజ్ 46.8% ఆర్ 46.5%. అది క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవమే. పిల్లల మీద, మహిళల మీద కానీ, కిడ్నాపింగ్స్ కానీ, మిస్సింగ్ ఆఫ్ ఉమెన్ కానీ, గంజాయి అతను మాదక ద్రవ్యాల మీద కానీ, అని అదర్ బాడీ అఫెన్సెస్ కానీ చెప్పినట్టు అప్పసాని గారు చెప్పినట్టుగానే మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అటాక్ చేసి ఆయన కనీసం నిచ్చినేసుకొని పైన ఎక్కి మీటింగ్ చెప్పాల్సి వచ్చింది. అలాంటి దాంట్లో కూడా ఆ రోజు మహానుభావులు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా మరి ఎందుకని వారు ఆత్మ చంపుకొని ప్రెస్ మీట్ పెడతాం అవన్నీ జరిగితే చాలా శోచనీయంగానే ఉంది. ఇవన్నీ కూడా చేయడానికి వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగాల సఫరింగ్ నౌ వీఆర్ సీయింగ్ కదా. జనరల్ గా ఎలా ఉంటుంది ప్రెషర్స్, వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి అయి ఉంటుంది? ఎవరు ప్రెజర్స్ ఉంటాయమ్మా, ప్రెజర్స్ ఉంటే మాత్రం చేయాలని ఏముంది వాళ్ళకి? ఇది ఈ పోస్ట్ కాదు ఇంకో పోస్టు. ఒక ఎస్ఐ ఉన్నాడు అనుకోండి, వాడికి జిల్లాలో 90 పోస్టులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తాడు. ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకో 40 పోస్టులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్తాడు. డిఎస్పీ ఉన్నాడు అనుకోండి, స్టేట్ మొత్తం ట్రాన్స్ఫర్ ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి అట్లా ఒక ఎస్పీ ఉంటాడు, 33 జిల్లాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వేరే రాజ్యాలకు వెళ్ళొచ్చు. మరి ఇదే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఒక జిల్లా ఎస్పీగానే ఉండాలని వాళ్ళు అనుకోవటం, ఒక రేంజ్ డిఐజీ కానీ, రేంజ్ ఐజీగా కానీ, ఒక కమిషనర్ కానీ, ఒక డీజీని అంటిపెట్టుకొని ఉండాలని వాళ్ళ తాపత్రయంతో ఇవన్నీ చేసి ఉంటారు. మరి ప్రభుత్వం చెప్పినందువల్ల చేయాలని ఏముంది? దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్. కొంతమంది చేయకుండా రిజైన్ చేసి పక్క తప్పుకున్న ఆఫీసర్లు, చరిత్ర ఉన్నటువంటి మహా ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు అనవసరం, మనం కూడా ఇప్పుడు ఏళ్ళ పేర్లు కూడా అనవసరం అన్నమాట. ఈ విధంగా జరిగిన మాట వాస్తవమే. ఎప్పుడైనా యథా రాజా తథా ప్రజా అన్నట్టుగానే ఎస్పీ గారు ఎట్లా ఉంటాడో కింద కూడా సబార్డినేట్స్, డిఎస్పీ తర్వాత సిఐ కూడా మనకెందుకులే వాళ్ళకి ఆత్మ చంపుకొనే కాక ఏముంటుంది దాంట్లో? మన ఉద్యోగం మనం ఉంటే చాలులే, మనం ఎందుకని కళ్ళు పూసుకొని కూర్చున్నారు. ఆ విధంగా ఈ నేరమైన ప్రవృత్తి అంతా పెరిగింది. ఇన్ టైంలో క్యూడ్ని అరెస్ట్ చేయడం కానీ, గంజా అరికట్టడంలో కానీ ఫెయిల్ అయిన మాట వాస్తవమే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. అంటే ఇప్పుడు పబ్లికే కదా. స్టాటిస్టిక్స్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హోమ్ డిపార్ట్మెంటు సీనియర్ ఆఫీసర్లు కనుక తెచ్చి ఒక వైట్ పేపర్లా రిలీజ్ చేశారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ నమ్మాల్సిందే. ఖచ్చితంగా పాత ప్రభుత్వం ఫెయిల్యూరు. దీంట్లో ఎంతమంది ఆఫీసర్లు ఫెయిల్యూర్ అనేది వీ కెనాట్ సే. కొంతమందే ఉంటారు, పర్సంటేజ్ అందరూ ఉండరు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దే ఆర్ ఫేసింగ్ కదా. ఫేసింగ్ అంటే దే ఆర్ నాట్ ఫేసింగ్ హార్డ్షిప్స్. ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, కొంతమంది మీద 2-3 మీద ఎంక్వైరీ చేశారు. ఈ విధంగానే ఉండాలి. మన హానరబుల్ సీఎం గారు చెప్పినట్టుగానే ఒక ఇంపార్టెంట్ క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసు స్పందించాలా. పక్కాగా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ముద్దాయిని శిక్ష చేయటం, అంటే ఇమ్మీడియట్గా ఏదో చేయటం అని కాదు, వాడికి సరిపోయినట్టుగా నెక్స్ట్ చేయకూడదు. అతన్ని కఠినంగా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి సరైన టైంలో ఛార్జ్షీట్ పెట్టేసి ట్రయల్ తీసుకొచ్చేసి ఇవన్నీ చేసేదానికి సరైన మానిటరింగ్ ప్రాసిక్యూషన్ విధానంగా ఉండాలన్నమాట. మంచి ప్రాసిక్యూటర్స్ ఉన్నారు. మరి అంత ఏకపక్షంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వచ్చిందంటారు?